మేడారంలో భక్తుల దర్శనానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గడిసిపోతా ఉండే అక్కడ కథాడ ఉండంగా ఏమి జరుగుతుంది ఆ కాలానా? ఇంతింత సమ్మక్క పిల్లలు పెద్దవాళ్ళు మరి అయితే ఉన్నారు. ఇంతింత సమ్మక్క పిల్లలు పెద్దవాళ్ళు మరి అయితే ఉన్నారు. బిడ్డలకు పెళ్లి అయితే సమ్మక్క మరి చేతనాని అంట ఉంది సమ్మక్క. బిడ్డలకు పెళ్లి అయితే సమ్మక్క మరి చేతనాని అంట ఉంది సమ్మక్క. ఇద్దరి బిడ్డలకు సమ్మక్క పిల్లగల్ల చూసినది సమ్మక్క. ఇద్దరు బిడ్డలకు సమ్మక్క పిల్లగల్ల చూసినది సమ్మక్క. మేడారంలో భక్తుల దర్శనానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మేడారం మహాజాతరలో మూడో రోజు కూడా రద్దీ కొనసాగుతుంది. మొత్తంగా పెద్ద కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తుతున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇరువైపుల అమ్మవార్ల గద్దలకు ఇరువైపులా కూడా ఇటు 12 వరుసలు అటు 12 వరుసల రూపంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే భక్తుల రద్దీకి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఐటీడీఏ పిఓ అలాగే మొత్తంగా మేడారం మహాజాతర నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్న పిఓ అమయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మొత్తంగా చెప్పండి, భక్తుల రద్దీ అలాగే ఇక్కడ మేడారం మహాజాతరకు సంబంధించి తాజా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటి వరకు అంటే 3 రోజులు కలిసి మొత్తము కోటి మంది భక్తులు దర్శనం చేసుకుని ఇవాళ ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది దర్శనం చేసుకున్నట్టు మాకు రిపోర్ట్స్ ఉన్నాయండి. అలాగే ఇప్పుడు 3 ఎంట్రీ పాయింట్స్ లో సుమారు పర్ మినిట్ 300 మంది లోపలికి వస్తున్నారు. అలాగే 2 ఎగ్జిట్ పాయింట్స్ నుంచి సుమారు 300 మంది దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్నారు. అంత సిచ్యువేషన్ అండర్ కంట్రోల్. ఎట్ ద మోస్ట్ దర్శనానికి గంటన్నర సమయం కన్నా ఎక్కువ పడట్లేదండి. రేపు మహాజాతరలో చివరి రోజుగా పరిగణిస్తాము. రేపు వనప్రవేశానికి అమ్మవారు కూడా బయలుదేరి ఉన్నారు. అయితే భక్తుల దర్శనానికి ఎప్పటి వరకు సమయం ఉంటుంది? అంటే అది 4:30 ప్రాంతం అండి వనప్రవేశం, అప్పటి వరకు దర్శనం ఉంటుందండి. మొత్తంగా ఇటు చూస్తుంటే కిక్కిరిసిన వాతావరణం కనిపిస్తుంది. ఇటు అంటే ఈ గద్దెలకు బయట పరిస్థితి ఎలా ఉంది? భక్తుల రద్దీ అక్కడ కూడా కొనసాగుతుందా? అవునండి, రద్దీ ఉంది. ఇది రేపు మధ్యాహ్నం వరకు ఇలాగే ఉంటుందండి. రేపు మధ్యాహ్నం నుంచి రిసీడ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు మేము సీసీ కెమెరా ఫుటేజ్ చూసినట్టయితే పార్కింగ్ ప్లేసెస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయాయి. దెర్ ఇస్ నో ఇన్కమింగ్. సో ఇది ఏదైతే క్రౌడ్ ఉందో ఈ క్రౌడ్ అయిపోతే ఆల్మోస్ట్ దర్శనం చేసుకునే భక్తులు చాలా మంది తగ్గిపోయినట్టు. మొత్తంగా మహాజాతర ముగింపుకు వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా 4వ రోజు చివరి అంకానికి సంబంధించిన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్న ఏర్పాట్లపై మనతో మాట్లాడేందుకు ములుగు ఏఎస్పీ విశ్వజిత్ కంపాటి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, మొత్తంగా రేపు వన ప్రవేశానికి మీరు ఏ రకంగా సిద్ధమయ్యారు? ఇప్పటి వరకు కూడా మేము దాదాపు 10,000 మంది పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేశామండి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పరంగా కానివ్వండి, క్రైమ్ పరంగా కానివ్వండి, క్రౌడ్ మేనేజ్మెంట్ పరంగా కానివ్వండి, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్ గా 3 రోజులు కంప్లీట్ చేసుకున్నాము. రేపు ఆఖరి రోజు ముఖ్యమైన ఘట్టాలు ముగిశాయి. రేపు వనప్రవేశం ఈవినింగ్ 6-6:30 లోపల జరుగుతుందండి. వనప్రవేశం వరకు కూడా ఇదే బందోబస్తు ఇలాగే మెయింటైన్ చేస్తాము. అమ్మవార్లు ఇద్దరిని వనప్రవేశం చేయించేంత వరకు ఇదే బందోబస్తు ఉంటుంది. కాకపోతే దీని తర్వాత మాకు ఇంకొక ముఖ్యమైన ఘట్టం ఉంటుంది, రిట్రీట్ ఘట్టంలో వచ్చిన వెహికల్స్ అందరినీ కానివ్వండి, భక్తులని కానివ్వండి, అందరినీ సేఫ్గా ఇక్కడ నుంచి మేడారం నుంచి మళ్ళీ తిరిగి పంపించేస్తే మా పని ముగిసినట్టేనండి. వీ హ్యావ్ టు సే దట్ దిస్ టైమ్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ జాతర ఫర్ అస్. ఈసారి మిగిలిన జాతరలాగా వాళ్ళలో ఎప్పుడో ఒకసారైనా కనీసం ట్రాఫిక్ జామ్ అనే మాట అన్నా వినపడేది. ఈసారి ఆ పదమే వినపడకుండా పర్ఫెక్ట్ గా మేనేజ్ చేశాం ట్రాఫిక్ ని. ఎక్కడ కూడా వాహనాలు ఆగింది లేదు, ఎక్కడ కూడా భక్తులు ఇబ్బంది పడింది లేదు. ఈ వన్ వే ట్రాఫిక్ ని పోలీసులు వినూత్నంగా ఈసారి ప్రవేశపెట్టారు. ఈ వన్ వే ట్రాఫిక్ వల్ల కలిగిన ప్రయోజనాలు ఎలా ఉన్నాయి?
ఈ వన్ వే ట్రాఫిక్ అనేది ఈసారి ఫస్ట్ టైం మేము ఇంప్లిమెంట్ చేశామండి. ఫస్ట్ నుంచి నార్లాపూర్ వచ్చిన వెహికల్స్ ని బయ్యప్పపేట్, దివేకులపల్లి, భూపాలపల్లి మీదుగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీని రిజల్ట్ మీరే చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఈ వన్ వేని హర్షించడం జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ సక్సెస్. దీనివల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అనేది జరగలేదు. పీపుల్ హ్యావ్ బీన్ మూవింగ్ ఇన్ అండ్ అవుట్. ట్రావెల్ డిస్టెన్స్ అనేది వరంగల్ నుంచి చూసుకుంటే, హన్మకొండ నుంచి మేడారం వరకు చూసుకుంటే విదిన్ 2 hours 2.5 hours అనేది రావడం జరుగుతుంది. నార్మల్ టైంలో కూడా 1 hour 45 minutes 2 hours పట్టేది ఇప్పుడు ఓన్లీ 10 minutes డిఫరెన్స్ లో మేడారం వరకు భక్తులు చేరుకుంటున్నారు. కాబట్టి వీ హ్యావ్ టు సే దట్ ది వన్ వే ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అస్. రేపు చివరి రోజుగా పరిగణిస్తాం. మరి రేపటి పరిస్థితి మీద మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు? రేపు కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు సుమారు 1 కోటి మంది భక్తులు ఇక్కడికి వచ్చేసారండి. ఎటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రాబ్లం లేకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము. రేపు ఈవినింగ్ వరకు కూడా, అంటే అమ్మవార్లు ఇద్దరు వనప్రవేశం చేసేంత వరకు కూడా ఇదే క్రౌడ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామండి. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ సీసీటీవీస్ అనేవి కూడా CCTV camera footage అనేది చూస్తున్నామండి. వీఆర్ మానిటరింగ్ ఆల్ ది సిచ్యువేషన్స్ ఇన్ ద పార్కింగ్ ప్లేసెస్, నియర్ ది గద్దె, ఇన్ ద క్యూ లైన్స్, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ టు CCTV కెమెరాస్. మనకి ఇక్కడ దాదాపు 100 CCTV కెమెరాలు గద్దె ఏరియాలో, జాతర ఏరియాలో ప్లేస్ చేయడం జరిగింది. వీటి త్రూ మేము ప్రాపర్గా సర్వేలెన్స్ చేయడము, చూడడం, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడము, మా క్విక్ రియాక్షన్ టీమ్స్ ని ఇమీడియట్ గా అక్కడ పంపించి ఇష్యూని సాల్వ్ చేయడం అనేది చేయడం జరుగుతుంది. సో వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. వీ హావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఓన్లీ 24 hours is left for us to complete this great exercise of Telangana Kumbh Mela, and we are very happy about our job. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా ఏఎస్పీ కంపటి గారు చెప్తున్న విశేషాలు. అలాగే మొత్తంగా చూసుకుంటే పోలీసులు ప్రతి చోట కూడా నిఘా పెట్టారు. దాదాపుగా వందలాది సీసీ కెమెరాలను జాతర పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ మెట్లు దిగే దగ్గర నుంచి కూడా ఇది జాతర, మహాజాతర, వనదేవత గద్దెలోనికి భక్తులు ప్రవేశ మార్గాన్ని కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా రికార్డ్ చేస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇటు గద్దెల్ని కూడా చూడొచ్చు. సమ్మక్క గద్దె, అలాగే సారలమ్మ గద్దెల మీద కూడా నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి క్యూ లైన్ల దగ్గర కూడా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి దాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఈ 3 రోజుల పాటు 10,000 మందితో పోలీసులు ఏ రకంగానైతే బందోబస్తు నిర్వహించారో అదే రకమైన బందోబస్తు రేపు కూడా కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.